అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేస్తే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయి. సో ఈరోజు అనంతపురంలో టీడీపీ పార్టీ భారీ బహిరంగ సభతో పాటు ఆ సభకి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. సో అదేంటంటే, ఏదైతే ఆనాడు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తాం, దాని పేరే సూపర్ 6 అని చెప్పేసి వాళ్ళు సూపర్ 6 అని చెప్పేసి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం ప్రశ్నించడానికి కారణం ఏంటంటే, మరి సూపర్ 6 పథకాలన్నీ కూడా మేము అమలు చేసేసాం, అందుకని సూపర్ హిట్ అయిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే సో ఈరోజు అనంతపురంలో సభ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ కారణం ఏంటంటే, సూపర్ హిట్ అంటే ప్రజలు అన్ని పథకాలు ఇచ్చారు, సో ఇది మంచి ప్రభుత్వం, మంచి కూటమి ప్రభుత్వం, మంచి చేశారని చెప్పేసి వాళ్ళు సూపర్ హిట్ అనాలి. కానీ వీళ్ళంతటి వేళ్ళొచ్చిక వేళ్ళు ఒక సభ పెట్టేసుకొని మళ్ళీ దాన్ని రాయలసీమ దగ్గరలో అనంతపురంలో పెట్టేసుకొని సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నిజంగా మరి వీళ్ళు ఇచ్చిన పథకాల్లో ఇంకా కొన్ని మిగిలిపోవడం జరిగింది. సో అలాగే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఆయన కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. సో అలాగే నిరుద్యోగ యువతకి ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అంతమందికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో చెప్పడం జరిగింది. సో అలాగే ఎవరైతే 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో సూపర్ 6లో భాగంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే వెనుకబడినటువంటి కులాలకు కానివ్వండి, 50 సంవత్సరాలకి పెన్షన్ వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు బహిరంగ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. సో మరి ఇవేమీ లేవు. సో కొన్ని ఇచ్చారన్న పేరుకి మనం దీపం పథకం చూసుకుంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిగా అందరికీ ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అనుకుంటా. సో అదైతే పూర్తి స్థాయిలో ప్రజలకి అందుకోలేదనే ప్రజల నుంచి అయితే ఫీడ్బ్యాక్ అంటూ ఉంది. సో అయితే మరి ఇన్ని పథకాలను పెట్టుకొని ఇవేమీ లేకుండా, ఇవేమీ ఇవ్వకుండా సో సూపర్ హిట్ ఎలా అయిపోతుంది అంటే, వాళ్ళందరికీ వాళ్ళు ఏదో చేసేసి మేము సూపర్ హిట్ చేసేసామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మొన్న ఆగస్టు 15వ తారీఖున ఉచిత ఆర్టీసీ బస్సుని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే దాంతో అయిపోయిందేమో అని భావిస్తూ ఉన్నారేమో. మరి పథకాలన్నీ కూడా మరి ఉద్యోగాలు కానివ్వండి, ఒంటరి మహిళలకి